హాయ్, మీ పల్లెటూరు మారుతి. ఇవాళ మీకు చిలకడ దుంప బెల్లం పాకంలో వేసి ఉడకబెట్టుకుందాము. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇగో 4 చిలకడ దుంపలు తీసుకున్నాను. ఈ శుభ్రంగా మట్టి పోయే వరకు కడుక్కుని క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు వీటి పై తొక్క చెక్కుకుందాము. పై తొక్క చెక్కుని రౌండ్గా కట్ చేసుకుందాము. ఈ విధంగా పై తొక్కంతా చెక్కేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, తొక్కంతా ఈ విధంగా చెక్కేసుకుని ఇలా రౌండ్గా ముక్కలు కట్ చేసుకున్నాము. ఇంకా చూడండి, చిన్న చిన్నగా రౌండ్గా ఇలాగా తొక్కంతా ఇలా చెక్కుని పక్కకి పెట్టేసుకుని, ఇదిగో ఈ ముక్కలకి బెల్లం కూర తీసుకున్నాము. చిన్నగా బెల్లం కూర ఇదిగోండి. ఈ ముక్కలకి బెల్లం సరిపోతుంది. పొయ్యి మీద మూకుడు పెట్టుకుని బెల్లం వేసుకుందాం. ఈ బెల్లంలో ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు, పెద్ద గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు, ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంప ముక్కలు, వీటిని బాగా ఉడికించుకోవాలి. బెల్లంలో ముక్కకు బెల్లం పట్టి దాకా బాగా మెత్తగా విధాక ఉడికించుకోవాలి. ఈ మా పాప చాలా ఇష్టంగా తింటుంది. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి, అటు ఇటు. ఒకసారి ఎంతవరకు ఉడికిందో చూద్దాము. ఇంకా ఉడకాలండి. ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుందాం. మళ్ళీ ఉడికినాయేమో చూద్దాము. ఉడుకుపోనియండి. ఇంకొంచెం బెల్లం చూడండి, పాకం ఇలా రావాలి. బెల్లం ఇలా పాకంలాగా వస్తే ఉడికిపోయినట్టండి. ఇంకో ముక్కలు కూడా చూడండి, కలరు గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. పాకం అంతా లాక్కున్నాయండి. ఇగో ఇంకో లాస్ట్లో యాలక్కి పొడి వేసుకుందాము. ఇది యాలక్కి పొడి అండి. అంతే, చూడండి, రెడీ అండి. బెల్లం పాకంలో వేసుకున్న చిలకడ దుంపలు రెడీ అండి. చాలా బాగుంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.